నమస్తే. ఈరోజు ఉదయం ఒక డెత్ నిజామాబాద్లో ఉన్నటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గల్ఫ్ ఏజెంట్ అయినటువంటి గల్ఫ్కి ఎవరైతే పని కోసం వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళకి వీసాలు కావచ్చు, అక్కడ పని కల్పించేందుకు మరి ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అనుమానాస్పదంగా పోలీస్ స్టేషన్లో కొట్టి చంపిల్లనేది చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బంధువుల ఆరోపణ. మరో పక్కన పోలీసులు చెబుతున్నటువంటి అంశాన్ని కనుక చూస్తే దాంట్లో ఛాతీ నొప్పి రావడం వల్ల మేము హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోయింది అనేది పోలీసుల యొక్క వాదన. ఒకసారి వివరాల్లోకి వెళ్తే దాంట్లో పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సంపత్ అన్నటువంటి వ్యక్తి గత కొద్ది రోజులుగా నిజామాబాద్ ప్రాంతంలో శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అన్నటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా చాలామందిని గల్ఫ్ దేశాలకు పంపిస్తూ ఉంటాడట. చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి మోసపోయి మమ్మల్ని గల్ఫ్ దేశాలకు అని చెప్పేసి పంపించి ఈ పని అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి వేరే పనిలోకి మరి పెట్టుకున్నటువంటి పరిస్థితుల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పేసి చాలామంది గల్ఫ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి గల్ఫ్ దేశాలకు పంపించినటువంటి వ్యక్తి ఎవరైతే సంపత్ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడో, సంపత్ పైన ఈ నెల 4వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సంబంధిత ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు 4వ తేదీన సంపత్ని ఏదైతే కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నటువంటి సంపత్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. దాని తర్వాత విచారణ తర్వాత ఆయనని రిమైండ్ కూడా పంపడం జరిగింది. ఆ విచారణలో చాలా రకాలైనటువంటి అంటే ఎంతమంది ఈ కన్సల్టెన్సీ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్ళడం జరిగింది, గల్ఫ్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదుల ఆధారంగా విచారించడం జరిగింది. విచారించి దాంట్లో చాలా రకాలైనటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించిళ్ళు. దాని తర్వాత మరొకసారి కస్టడీకి కావాలంటూ రిమైండ్లో ఉండి ఆల్రెడీ కోర్టు సైతం కూడా 14 రోజుల రిమైండ్ విధించడం జరిగింది. అదే సందర్భంలో మరోసారి పోలీసులు సైతం కోరడం జరిగింది. ఏంటి, మాకు రిమైండ్లో ఉన్నటువంటి వ్యక్తిని మాకు పోలీసులకి రిమైండ్కి ఇవ్వాలని చెప్పేసి. రిమైండ్లో ఉన్నటువంటి సంపత్ని మరోసారి మా కస్టడీకి అప్పగించాలంటూ కోర్టుని సైతం పోలీసులు కోరినటువంటి తరుణంలో మరి 12వ తేదీన అంటే 2 రోజుల క్రితం రిమైండ్లో ఉన్నటువంటి సంపత్ని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకొని మరోసారి విచారిస్తున్నటువంటి సందర్భంలో నిన్న సాయంత్రం టైంలో మరి అకస్మాత్తుగా ఆయన మృతి చెందిన తర్వాతనే మరి పెద్దపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్కి సంపత్ యొక్క మృతదేహాన్ని తీసుకురావడం జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. మరో పక్కన పోలీసులు కొట్టి చంపడం జరిగింది, చిత్రహింసలు పెట్టి సంపత్ని మరి వాళ్ళే చంపిల్లని చెప్పేసి కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క బంధువులు సైతం కూడా పూర్తిగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితిని. ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కన ఛాతీ నొప్పి అని చెప్పేసి పోలీసులు చెప్పడం, మరో పక్కన బంధువులు మాత్రం లాకప్ డెత్ అంటే విచారిస్తూ ఆయనను తీవ్రమైనటువంటి చిత్రహింసలు పెట్టి కొట్టి చంపిల్లనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొన్ననే కొత్తగా కమిషనర్ నిజామాబాద్కి కొత్త కమిషనర్ రావడం జరిగింది. కొత్త కమిషనర్ వచ్చినటువంటి 2 రోజులలో ఈ సంఘటన జరగడం ఇప్పుడు పెద్దపల్లి కావచ్చు, నిజామాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. దీంట్లో విచారణ జరగాలి. దీంట్లో జరిగినటువంటి అంటే లాకప్ డెత్ జరిగిందా లేకపోతే నిజంగా ఛాతీ నొప్పి జరిగిందా అన్నటువంటి దానిపైన విచారణ జరిపించాలని చెప్పేసి బంధువులంతా కూడా ఇప్పటికే డెడ్ బాడీని సంపత్ యొక్క డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెట్టి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. దీనిపైన క్లారిటీ వచ్చేంత వరకు ఎవరైతే ఈ లాకప్ డెత్కి పాల్పడ్డటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. చర్యలు కనుక తీసుకున్నట్టయితే మేము డెడ్ బాడీని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లేదే లేదని చెప్పేసి హాస్పిటల్ ముంగట్టే భీష్మించుకొని కూర్చోవడం జరిగింది సంపత్ సంబంధించినటువంటి బంధువులు. ఇదే సంపత్ ఇక్కడ ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి వ్యక్తే మృతి చెందడం జరిగింది. చాలా రోజులుగా సంపత్ ఇది శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకు 4 పిల్లలని చెప్తా ఉన్నారు. 4 పిల్లలతో పాటు 2 భార్యలు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చాలా మంది కూడా ఈయన చేసినటువంటి ఒక పక్కన ఆయన మృతి చెందిండు సంపత్. సరే, ఏదేమైనప్పుడు కూడా సంపత్ మమ్మల్ని మోసం చేసిండు, గల్ఫ్ దేశాలకు అని చెప్పేసి పంపించి మమ్మల్ని మోసం చేసిండు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత
మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నటువంటి దానిపైన పదుల సంఖ్యలో చాలామంది పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది మృతుడైనటువంటి సంపత్ పైన. ఆ యొక్క పిటిషన్ ఆధారంగా ఆ ఫిర్యాదు ఆధారంగానే విచారణ జరిపిల్లు. మరి ఆ విచారణ సందర్భంలో ఒక పక్కన రిమైండ్లో ఉన్నటువంటి ఖైదీని మరొకసారి మా కస్టడీకి అప్పగించాలని చెప్పేసి పోలీసులు కోరడం, మరి కస్టడీలకు కోరిన తర్వాత మరి తమదైనటువంటి శైలిలో విచారిస్తున్నటువంటి సందర్భంలో మరి లాకప్ డెత్ వాళ్ళు కొట్టి చంపిల్లా, నిజంగానే ఛాతి నొప్పి వచ్చిందా అనేది తెలియదు. సో దీనిపైన పూర్తిగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి చూస్తే నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్, పోలీసుల చిత్ర హింసలతో కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనే వ్యక్తి మృతి. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే గల్ఫ్ ఏజెంట్ను విచారణకు తీసుకొచ్చిన వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్న సమయంలో సంపత్ కుప్పకూలిపోవడంతో ఊటిన పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అప్పటికే సంపత్ మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు ఆసుపత్రి బయట మృతుడి బంధువుల ఆందోళన అని చెప్పేసి ఒక వార్తనైతే చూసుకోవచ్చు. మొత్తానికి విచారిస్తున్న సమయంలో సంపత్ కుప్పకూలిపోవడంతో అంటే విచారిస్తున్నటువంటి సందర్భంలో అంటే కేవలం ఇట్లా కుర్చీలు ముంగడ పెట్టి విచారిస్తున్నటువంటి సందర్భంలో మరి కుప్పకూలేటువంటి పరిస్థితి ఉండేది. ఒకవేళ కనుక మళ్ళీ ఆయన రిమైండ్లో ఉన్నటువంటి వ్యక్తిని కస్టడీకి కోరిన తర్వాత మరి ఏమైనా ఆయనను కొట్టడం జరిగిందా, ఆయన సంబంధించినటువంటి బాడీ పైన ఏమైనా గాయాలు ఉన్నాయా, సో వాటిపైన కూడా మరి విచారణ చేయాలని చెప్పేసి బంధువులు అయితే మాత్రం మృతుని బంధువులు అయితే మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. ఆసుపత్రి బయట ఆ మృతదేహాన్ని పెట్టి మేము తీసుకొని వెళ్ళము, దీనిపైన తక్షణమే విచారణ జరిగేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళామని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసులు కొట్టడం వల్లనే సంపత్ కూడా మృతి చెందాడని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆసుపత్రి వద్దకు రావడం జరిగింది. వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొట్టడం ద్వారానే, పోలీసులు కొట్టడం ద్వారానే ఆయన ఊపిరాడక జరిపోయాడు అనేది బంధువుల యొక్క ఆరోపణ. సంపత్ మృతదేహంతో నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా, తమకు న్యాయం జరిగేంత వరకు శవాన్ని తీసేది లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. సంపత్ కొందరిని దుబాయ్ దేశం పంపాడు, అయితే అక్కడ పని లేక వారు తిరిగి రావడంతో వారు సంపత్ పై పోలీసు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఆడ ఎవరైతే దుబాయ్కి పంపుతాం మేము గల్ఫ్ దేశాలకు పంపుతామని చెప్పేసి ఏజెంట్ కాబట్టి ఇక్కడ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అనేటువంటి ఒక కన్సల్టెన్సీని పెట్టుకొని దుబాయ్ కావచ్చు కొంత గల్ఫ్ ప్రాంతంలో ఉపాధి కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి మరి నేను ఉపాధి చూపెడతానని చెప్పేసి అక్కడికి పంపి పని లేక మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం, దాని తర్వాత వాళ్ళు అప్పుల పాలు కావడం, దాని తర్వాత ఎవరైతే గల్ఫ్ దేశాలకు దుబాయ్కి పంపిస్తానన్నటువంటి వ్యక్తి మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసుకొని ఆయన విచారిస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ బంధువులంతా కూడా ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ బంధువులు. సో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఈయనే సంపత్ ఈయనే మోసం చేసిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆయనను మరి పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టుతున్నటువంటి సందర్భంలో ఆయన చనిపోయినట్టుగా వాళ్ళ బంధువులు అయితే చెప్తా ఉన్నారు. లేదు పోలీసులు చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే అది కాదు, జరిగినటువంటి విషయం ఏంటిదంటే అసలు మేము విచారిస్తున్నటువంటి సందర్భంలోనే ఛాతి నొప్పి వచ్చి కింద పడిపోయిండు, అందుకే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళిన లోపు ఆయన చనిపోయింది అనేది పోలీసుల యొక్క వాదన. ఇది జరిగినటువంటి అంశం. చూద్దాం మరి ఈ సంబంధించినటువంటి గత సర్కారులో సైతం లాకప్ డెత్లు చాలా జరిగినాయి. సో అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి దశలో చాలామంది లాకప్ డెత్లు అయిపోయినాయి, అది వేరే అంశం అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రభుత్వ హయాంలో సో ఒక పక్కన పోలీస్ స్టేషన్లో ఇప్పుడు లాకప్ డెత్ అనేది కూడా ఇప్పుడు నిజామాబాద్లో జరిగినటువంటి ఈ యొక్క ఇష్యూ హాట్ టాపిక్గా మారిపోయింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.